ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. అయితే క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. ఎస్ కన్నబాబు. గుడ్ మార్నింగ్ సోనియా. కోస్తాంధ్రకు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం సోమవారం నాటికి బలపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణించి నైరుతి బంగాళాఖాతంలో దీన్ని ఆనుకొని హిందూ మహాసముద్రంలో ప్రవేశించిందని చెప్పాలి. అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి తమిళనాడులోని నాగపట్నానికి 810 కిలోమీటర్లు, ఆగ్నేయానికి చెన్నైకు 1000 కిలోమీటర్ల దూరంలో, అలాగే దక్షిణాగ్నేయంగా కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. అయితే వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లుగా చెప్పారు. అయితే ఆ తర్వాత 2 రోజులుగా ఉత్తర వాయు దిశగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంలో వస్తుందని, అయితే ఈ క్రమంలోనే 28 నాటికి తుఫానుగా మారుతుందని అయితే కొన్ని మోడల్ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తుఫానుగా శ్రీలంక వద్ద తీరం దాటడానికి తిరిగి నైరుతి బంగాళాఖాతం ప్రవేశిస్తుందని అయితే నిపుణులు అయితే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అనంతరం ఉత్తరంగా చూసుకుంటే కనుక ఉత్తరంగా పైనుంచి వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 29 తేదీ నాటికి సుమారుగా అర్ధరాత్రి సమయంలో లేదా 30వ తారీఖు తెల్లవారుజామున కానీ చెన్నైకు దక్షిణాన తీరం దాటనుందని అయితే పేర్కొన్నారు. అయితే ఏదైతే ఐరోపాకు చెందినటువంటి మోడల్, భారత వాతావరణ శాఖకు చెందినటువంటి మరో మోడల్ అంచనా మేరకు అయితే తీవ్ర వాయుగుండంగా చెన్నైకి, పుదుచ్చేరికి మధ్య దాటనున్నట్లయితే మరో పక్క అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీరం దాటే పాయింట్ అయితే ఎక్కడ, ఏ సమయంలో అన్న దానిపై అయితే కొంత స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆ వెదర్ రాడర్ల దృష్టిలో పెట్టుకొని కొంత కన్ఫ్యూజింగ్ గానే ఉందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉత్తరాంధ్ర సంబంధించి భారీ వర్షసూచన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాయుగుండ ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు అయితే ఆవరించున్నాయి. దీంతో దక్షిణ కోస్తా రాయలసీమలో సోమవారం 1-2 చోట్ల, అలాగే మరికొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని అయితే ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయితే ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం అయితే నెలకొంది. ఈ నెల 27, 28 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో అయితే పలు చోట్ల అలాగే ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. 29న కోస్తా రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 30న అంటే డిసెంబర్ 1వ తేదీ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వాయుగుండ నేపథ్యంలో కోస్తాంధ్రలో ప్రధాన వాటర్ లెవెల్లో 1వ నెంబర్ భద్రతా సూచిక ఎగరవేసినట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఏదైతే మంగళవారం, బుధవారాల్లో దక్షిణ కోస్తా తీరాల్లో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మత్స్యకారులందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రైతులందరూ కూడా ఏదైతే పంట పొలాల కోత సమయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్ కన్నాబాబు, మరి ఈ నెల 29 వరకు మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో, తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలో అల్లకొల్లంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తీరం వెంబడి విపరీతమైనటువంటి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాకాసి అలలు కూడా ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏవైతే ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరుగు ప్రయాణం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే దక్షిణ కోస్తా జిల్లాలో కురుస్తున్నటువంటి కురవబోయినటువంటి భారీ వర్షాలకి వరి కోతలు నిలిచిపోయి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కోసినటువంటి లేదా నూచినటువంటి ధాన్యాన్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఉద్యాన పంటల్లో చెట్లు పడిపోకుండా ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఊతలు, అడ్డుకరలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా కట్టుకోవాలని, అందుకే
పల్లపు పొలాల్లో నీరు నిలబడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను కూడా ఆ దిశగా రైతులను కూడా కొద్దిగా ఎలర్ట్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.